శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ఆదివారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వకాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధనికుడు. సిరి సంపదలకు ఎలాంటి లోటు లేదు. అలాగే సంతానానికి కూడా అతనికి లోటు లేదు. చాలా మంచివాడు. స్వపర భేదం లేకుండా అందరినీ కూడా చక్కగా ఆదుకుంటూ ఉండేవాడు. ఎవరికీ కూడా ఎలాంటి ఆపద వచ్చినా కూడా అతను ఎప్పుడూ కూడా ముందుండి ఆదుకుంటూ ఉండేవాడు. అందరికీ కూడా అందుబాటులో ఉండేవాడు. మంచి మనిషిని, మర్యాద గల బ్రాహ్మణుడిని అందరూ గౌరవిస్తూ ఉండేవారు. అలాగే అతను మంచి మనిషని ప్రసిద్ధికెక్కాడు. మితిమీరినటువంటి దానాలు చేసేవాడు. ఎవ్వరు ఏమడిగినా సరే తప్పకుండా వారికి ఇచ్చేసేవాడు. లేదన్నది ఆయన నోట ఎప్పుడూ ఉండేది కాదు. ఆ విధంగా కాలం గడుస్తూ ఉండేది. కొంతకాలానికి అతను కడుపేదవాడవుతాడు. సంపదలు అన్నీ కూడా హరించుకుపోతాయి. చివరకు అతనికి బాధలు ప్రారంభమవుతాయి. సహాయం అందించిన వారు కూడా చివరికి ముఖాన్ని చాటేస్తారు. అతన్ని ఎవ్వరూ కూడా ఆదుకున్నవారు లేరు. అంతేకాదు, పైగా ఆదుకోకపోగా అతనికి కీడు తలపెట్టేవారు. ఇబ్బందులు పాలు చేసేవారు. మంచికి మన్నన ఉండదండి, మర్యాద ఉండదు అనేందుకు నిదర్శనంగా మారారు. మంచివారికి వంచన తప్పడం లేదు. మోసం జరుగుతుంది, కుట్రలు జరుగుతాయి. అయినా సరే, ఎన్ని బాధలైనా సరే సహించగలుగుతారు. కానీ మంచివారు మంచిగానే ఉండిపోతారు. గొడ్డలి దెబ్బలు తినేటటువంటి మంచి గంధపు చెట్టు సువాసనను గొడ్డలికి పంచుతుంది. అదేవిధంగా బాధ తాను అనుభవిస్తూ కూడా పాపం ఒకనాడు అష్టైశ్వర్యాలతో తొలతూగినటువంటి ఆ బ్రాహ్మణుడు కడుపేదవాడవుతాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుని భార్య, అయ్యా, బాధపడవద్దు. కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుణ్ణి మనమిద్దరం కలిసి ప్రార్థిద్దాం అంటూ, స్వామి, ఏమిటి వింత? నా భర్త 10 మందికి పెట్టాడే కాని ఎవరి వద్ద కూడా ఏమీ తీసుకున్నది లేదు. ఎప్పుడూ కూడా ఒకరి మంచిని కోరేటటువంటి మాకు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెట్టావు? అసలు ఎందుకీ దరిద్రం? ఏమిటి పేదరికం? మేము చేసినటువంటి లోపం ఏమిటి స్వామి అని శోకించసాగింది. అప్పుడు ఆమె అంతరాత్మ, అమ్మా, విచారించవద్దు, అలాగే బాధపడవద్దు. కష్టాలు ఏమీ కలకాలం ఉండిపోవు. నీకు ఒక వ్రతాన్ని చెబుతున్నాను. తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రతం ఏమందువా? ఆపద లేనటువంటి ఆదివారపు వ్రతం. ఆ నోమును నోచి చూడు. తప్పకుండా నీకు మరలా ఎలాంటి లోటు ఉండదు అని ప్రబోధించినట్లు అయింది. ఆ ఇల్లాలు ఆ విషయాన్ని భర్తకు వివరించి చెబుతుంది. భర్త కూడా తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆమెతో చెబుతాడు. అంతేకాదు, అందుకు కావలసినటువంటి పదార్థాలు అన్నీ కూడా సిద్ధం చేయిస్తాడు. ఆ ఇల్లాలు స్నానం చేసి శుచి అయి శుభ్రంగా చక్కెర పొంగల్ని తయారు చేసి అరటి ఆకు నందుంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానునికి నైవేద్యం పెడుతుంది. కన్నె ముత్తైదువులకు వాయనాన్నిస్తుంది. ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలను ఈ వ్రతాన్ని జరుపుతుంది. ఆ తరువాత 13వ ఆదివారాన 26 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవికల గుడ్డలు, దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఒక ముత్తైదువునకు వాయనమిచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికీ కూడా భోజనం పెట్టి సుఖంగా జీవించింది ఆ ఇల్లాలు. ఆ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఇహమందు సుఖ సంతోషాలు, పరమందు మోక్షము సిద్ధించాయి. పూర్వం ఒకప్పుడు కేకయ దేశాన్ని సత్యకేతు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో ధర్మపరాయణుడు. ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకుంటూ ఉండేవాడు. అతనికి ప్రతాపబానుడు, అరిమర్దనుడు అనేటటువంటి 2 కుమారులు ఉన్నారు. ప్రతాపబానుడు అంటే సూర్యుని వంటి శక్తి కలవాడు అని అర్థం. అరిమర్దనుడు అంటే శత్రువులను వినాశనం చేసేవాడు అని అర్థం. ఆధ్యాత్మిక పరిభాషలో మనము ప్రతాపబానుణ్ణి జ్ఞానంగాను, అరిమర్దనుణ్ణి సత్కర్మగాను పరిగణించుకోవాలి. కారణం ఏమిటి అంటే, పెద్దలు సామాన్యంగా జ్ఞానాన్ని సూర్యుడితో పోలుస్తారు. ఈ జ్ఞానం కూడా 2 విధాలు. ఒకటి సిద్ధి జ్ఞానం, రెండవది సాధన జ్ఞానం. సాధన జ్ఞానం కాస్త కష్టతరమైనది. ఉదాహరణకు సూర్యుడినే తీసుకుందాం. సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమయంలో మేఘం అడ్డు వస్తే సూర్యకాంతి కొన్ని క్షణాల సేపు మనకు కనిపించదు.
ఇక సత్యకేతు మహారాజు కుమారులైనటువంటి ప్రతాపబాణునికి, అరిమర్దనునికి మంత్రి ధర్మరుచి. ధర్మరుచి అంటే ధర్మం పట్ల రుచి కలవాడు అని అర్థం. ధర్మరుచి హరిభక్తుడు. అతను రాజుకు అనేకమైనటువంటి ధర్మ సూత్రాలను తెలుపుతూ రాజుగారి మన్ననలను పొందుతూ ఉండేవాడు. సత్యకేతు మహారాజు మరణానంతరం ప్రతాపబాణుడు కేకయ దేశానికి రాజవుతాడు. ప్రతాపబాణుడు తన భుజబలంతో, తన సోదరుడు అరిమర్దనుడి సహకారంతో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావిస్తూ ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అంతేకాదు, ప్రతాపబాణుడు మహాజ్ఞాని. ప్రతాపబాణుడు ఎంతో శ్రద్ధాసక్తులతో భగవంతుణ్ణి కొలుస్తూ ఉండేవాడు. ప్రతాపబాణుడి పరిపాలనలో ప్రజలందరూ కూడా అసలు ఎప్పుడూ కూడా దుఃఖమనేది ఎరగకుండా ధర్మవర్తులై సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ప్రతాపబాణుడు తన పరివారంతో వేటకై వింధ్య పర్వతాలలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అరణ్యాలలోకి వెళతాడు. అక్కడ అనేకమైనటువంటి క్రూర జంతువులను వేటాడుతాడు. కానీ అతని మనసు మాత్రం తృప్తి చెందలేదు. అంతలో ఒక వరాహం అతని కంటపడుతుంది. ప్రతాపబాణుడి కళ్లకు ఆ వరాహం ఎంతో అందంగా కనిపించసాగింది. ఆ వరాహం ఎంతో బలిష్టంగా, పెద్దగా ఉంటుంది. దాని కోరలు చంద్రకాంతిలా మెరిసిపోతూ ఉంటాయి. నీలాద్రిని తలపింపచేస్తూ ఉన్నటువంటి ఆ వరాహాన్ని ఎలాగైనా సరే తన కైవసం చేసుకోవాలి అని ఆ తపనతో ప్రతాపబాణుడు దాని వెన్నంటి తరమసాగుతూ ఉంటాడు. కానీ ఆ వరాహం మాత్రం తన యొక్క ప్రాణ సంరక్షణార్థం వాయువేగంతో పరుగెత్తుతూ ఉంటుంది. రాజుగారు కూడా దానితో సమానంగా తన యొక్క అశ్వాన్ని పరుగులెత్తిస్తూ తన శరపరంపరతో దానిని గాయపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ వరాహం మాత్రం ప్రతాపబాణుడి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అతనికి చిక్కకుండా అరణ్యంలోకి చొచ్చుకొనిపోయి ఒక కొండ గుహలో చొరబడి అక్కడ అదృశ్యమైపోతుంది. దానితో ఆ రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అలాంటి భయంకరమైనటువంటి కీకారణ్యంలోకి ఒంటరిగా వెళ్లడమే దుస్సాహసం. పైగా ఆకలి దప్పికలు అతనికి క్లేశాన్ని కలిగించసాగాయి. ఆ అశ్వం కూడా అలసి సొలసిపోయి ఇక ముందుకు కదలలేనటువంటి స్థితికి వచ్చేసింది. అలా ఒంటరిగా అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి ప్రతాపబాణుడికి దైవశాత్తు కాస్త దూరంలో ఒక పర్ణశాల కనిపిస్తుంది. ప్రతాపబాణుడికి కనిపించినటువంటి ఆ పర్ణశాల ఒక రాజుది. దురాత్ముడు ప్రజలను పీడించినటువంటి అతగాని రాజ్యాన్ని గతంలో ప్రతాపబాణుడు జయించడం జరిగింది. ప్రతాపబాణుడి చేతిలో పరాభవాన్ని పొందినటువంటి ఆ రాజు అవమానాన్ని భరించలేక వింధ్య పర్వతాలలో ఉన్నటువంటి ఈ కీకారణ్యంలో తాపస వేషధారిగా జీవిస్తూ ఉన్నాడనమాట. ప్రతాపబాణుడు ప్రస్తుతం చేరుకున్నది అతని పర్ణశాలకి. ఇక దురదృష్టవశాత్తు ప్రతాపబాణుడు ఆ దుష్టబుద్ధిని గుర్తించలేదు. కానీ కపటముని వేషధారి అయినటువంటి ఆ రాజు ప్రతాపబాణుణ్ణి తేలికగా గుర్తిస్తాడు. అంతేకాకుండా తన పగను తీర్చుకోవడానికి తగినటువంటి తరుణం ఆసన్నమైనది అనేటటువంటి ఆనందంతో తన్మయుడవుతాడు. కానీ తనలోని భావాలను బయటపడనివ్వకుండా ఆ కపటముని ప్రతాపబాణుణ్ణి ఏమీ ఎరుగనట్లుగా సాదరంగా తన యొక్క పర్ణశాలలోకి ఆహ్వానిస్తాడు. తను అరణ్యంలో దారి తప్పిపోయినటువంటి స్థితిని తెలిపి తాను తన యొక్క అశ్వము ఆకలి దప్పులతో అలమటించిపోతున్నామని చెప్పి తమకు సహాయం చేయమని చెప్పి ఆ కపటమునిని ప్రార్థిస్తాడు. రొట్టె విరిగి పాలల్లో పడినట్లుగా అయింది ఆ కపటమునికి. సంతోషంతో రాజుకు ఆతిథ్యాన్ని ఇచ్చి ఆ రోజుకు తన కుటీరంలోనే విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. రాజు ఆ ముని మాటను తోసిపుచ్చలేక ఆ రోజుకు అక్కడే ఉండిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఆ చీకటి సమయంలో తాను తన రాజ్యాన్ని చేరుకోవడం దుస్సాహసమే అవుతుందని చెప్పి ఆలోచించి ఇక అక్కడే ఉండిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. రాజు సేద తీర్చుకున్న తర్వాత ఆ కపటముని ఎంతో ప్రేమను ఒలకబోస్తూ రాజుతో ఇలా అంటాడు. తేజస్వి అయినటువంటి ఓ రాజకుమారా, నీ శుభనామాన్ని నేను ఎరగవచ్చునా? నిన్ను కన్నటువంటి ధన్యులైనటువంటి ఆ మాతాపితరులెవరు? ఇలా అడుగుతున్నానని అన్యదా భావించవద్దు. నా ప్రశ్నలు నీకెన్నడూ కూడా హాని కలిగించవు. తాపసులమైనటువంటి మేము రాజు శ్రేయాన్ని ఆపేక్షిస్తామే కాని అతనికి కలలో కూడా కీడును మాత్రం తలపెట్టాం. ఆ కపటముని మాటలకు ప్రతాపబాణుడు ముగ్ధుడై జవాబుగా ఈ విధంగా చెప్పాడు. ఓ మునీశ్వరా, కేకయ దేశాన్ని ప్రతాపబాణుడనేటటువంటి రాజు పాలిస్తూ ఉన్నాడు. నేను అతని ప్రధాన మంత్రిని. వేట నిమిత్తంగా
ఈ అరణ్యాలలోకి వచ్చి భాగ్యవశాన మీ వంటి మహాత్ముల దర్శనాన్ని పొందగలిగాను. మహాత్మా, నన్ను పుత్రసముడుగా భావించి తమరి నామాన్ని, తమరు ఎందుచేత ఇలాంటి నిర్జన అరణ్యంలో కాలం గడుపుతున్నారో తెలిపి నాకు కూడా సంతోషాన్ని కలగజేయండి అని ప్రతాపబాణుడికి తన పట్ల విశ్వాసము, గురి కుదిరినవని చెప్పి గ్రహించినటువంటి ఆ కపటముని అతనితో ఇలా వంచించాడు. సజ్జనుడా, నేను ఈ ప్రాంతాన చాలా కాలంగా నివసిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నన్ను కలుసుకోలేదు. నేను కూడా ఎవరినీ పలకరించి ఎరుగను. నిత్యము కూడా హరిధ్యానంలో ఉంటున్నటువంటి నాకు సామాన్య మానవులతోటి అనవసరమైనటువంటి ప్రసంగాలు చేసేటటువంటి సమయం కానీ, ఉత్సాహం కానీ లేవు. నా ఈ పలుకులు నీకు వింతగా తోచవచ్చు. అంతేకాదు, ఎవరినీ పలకరించినటువంటి ఈ ముని నన్ను ఎలా పలకరించాడా అనేటటువంటి ప్రశ్న నీకు కలగడంలో ఆశ్చర్యం లేదు. నీలో నాకు పవిత్రత గోచరించడమే అందుకు కారణం. నిన్ను చూడగానే నీ పట్ల నాకు వాత్సల్యం జనించింది. అందుచేతనే నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇక నా గురించి చెబుతాను, ఆలకించు. నా పేరు ఏకతనుడు. మునీశ్వరుడు పేరు వినగానే ప్రతాపబాణుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తన ఆశ్చర్యాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూ ఆ పేరులోని అర్థాన్ని వివరించమని చెప్పి ప్రతాపబాణుడు మునిని సవినయంగా అడుగుతాడు. చిరునవ్వుతో ఆ కపటముని అందుకు జవాబుగా ఇలా చెబుతాడు. కుమారా, ఈ పృథ్వీ ఆవిర్భవించినప్పుడే నేను పుట్టడం సంభవించింది. ఆ పిమ్మట నేను మరొక జన్మ అంటూ ఎత్తలేదు. కాబట్టే నా పేరు ఏకతనుడు. వినయ సంపన్నుడా, తపస్సుతో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మహా తపస్సంపన్నుడు కాబట్టే కదా ఆ బ్రహ్మ ఈ చరాచర సృష్టిని సృజించగలుగుతున్నాడు. తపోశక్తి వల్లనే కదా మహావిష్ణువు ముల్లోకాలను పాలించగలుగుతున్నాడు. రుద్రుడు కూడా రాక్షసులను తపోశక్తి వలనే కదా సంహరింపగలుగుతున్నాడు. తపస్సు సాధించలేనిదంటూ కూడా ఈ లోకంలో ఏదీ ఉండదు. ఈ రీతిలో కపటముని పురాణ ఇతిహాసాలను ప్రస్తావిస్తూ ప్రతాపబాణుణ్ణి పూర్తిగా వశపర్తుని చేసుకొని తన పట్ల అతనికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగే విధంగా ఇలా వచించాడు. రాజా, నిజానికి నువ్వు ఎవరివో నాకు తెలుసు. నాతో ప్రతాపబాణుడి మంత్రివని చెప్పి అసత్యం పలికావు. నీ తెలివికి నా జోహార్లు. రాజులు ఎన్నడూ కూడా తమ నిజనామాన్ని అపరిచితులు ఎవ్వరికీ కూడా తెలుపరాదు. నీ వివేకమే నీ పట్ల నా వాత్సల్యాన్ని ఇనుమడింపచేసింది. కుమారా, నీ పేరు ప్రతాపబాణుడు కదా. నీ తండ్రి కేకయ దేశాన్ని పరిపాలించినటువంటి సత్యకేతు మహారాజు. గురుకృపచేత సర్వమూ తెలుసుకునేటటువంటి మహత్తు నాకు ఉన్నది. రాజా, నీకొక వరాన్ని ప్రసాదిస్తాను, కోరుకో. కపటముని తన గురించి అన్నీ కూడా యథార్థాలు తెలియజెప్పడంతో ప్రతాపబాణుడు ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయి ఆ ముని కాళ్ళు పట్టుకొని ఇలా అంటాడు. దయాసాగరా, ఇన్నాళ్లకు నా జన్మ చరితార్థమైనది. మీ బోటి మహనీయుల దర్శనం కలగడం నిజానికి నా పూర్వజన్మ సుకృతమే. మహాత్మా, వరాన్ని అనుగ్రహించారు. అందుకు నేను ధన్యుణ్ణి. నా దేహం వృద్ధాప్యానికి, మరణానికి, దుఃఖానికి లోను కాకుండే విధంగా నేను ఈ పృథ్విని ఏకఛత్రాధిపత్యంగా ఏలే విధంగా వరాన్ని ప్రసాదించండి. రాజు మాటలు విని కపటముని ఓ క్షణం యోచించినట్లుగా నటించి పిమ్మట ఇలా అంటాడు. రాజా, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. కానీ బ్రాహ్మణులను జయించితే గాని నువ్వు ఏకఛత్రాధిపతివి కాలేవు. బ్రాహ్మణులు మహాశక్తి సంపన్నులు. వారి శాపానికి గురి అయిన వాణ్ణి ఎవ్వరూ కూడా రక్షించలేరు. బ్రాహ్మణులను నీ వశం చేసుకున్న నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నీ ఆధీనులవుతారు. ఇలా చెబుతున్నటువంటి ఆ కపటముని మాటలకు అడ్డువచ్చి అతని చరణాలను పట్టుకొని ప్రతాపబాణుడు, మహాత్మా, బ్రాహ్మణులను ఏ విధంగా ప్రసన్నులను చేసుకోవాలో తెలియచేయండి అని వినమ్రంగా అడుగుతాడు. రాజు పూర్తిగా తన వశం అయినందుకు లోపల సంతోషిస్తూ ఆ కపటముని సాలోచనగా ఇలా పలుకుతాడు. రాజా, నీ పట్ల నాకు కలిగినటువంటి అమిత వాత్సల్యానికి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. కుమారా, నీవు నిత్యము లక్షల మంది బ్రాహ్మణులకు సకుటుంబంగా అన్నదానం చెయ్యి. వారికి స్వయంగా నేనే భోజన ఏర్పాట్లు చేస్తాను. నా మహిమతో నీ ఇంట భోజనం చేసినటువంటి బ్రాహ్మణులందరూ కూడా నీకు ప్రసన్నులవుతారు. అంతేకాదు, నీ ఇంట్లో విందును ఆరగించినటువంటి బ్రాహ్మణుల ఇంట ఎవరైతే ఆతిథ్యం పొందుతారో వారు కూడా నీ ఎడల ప్రసన్నులవుతారు. నేను నీ పురోహితుడి రూపంలో నీ వద్దకు వస్తాను. ఈ రహస్యాన్ని ఎవ్వరికీ వెల్లడించవద్దు. ఇప్పుడు రాత్రి 2 జాములు గడిచింది.
ఇక నువ్వు నిద్రకు ఉపక్రమించు. ఈ రోజుకు 3వ రోజున నా దర్శనం నీకు కలుగుతుంది. నా తపో మహిమతో నువ్వు నిద్రించిన తరువాత నీ గుర్రంతో సైతం నిన్ను నీ రాజమందిరానికి చేరుస్తాను. ఆ తరువాత ముని ఆజ్ఞ మేరకు ప్రతాపబాణుడు నిద్రకు ఉపక్రమిస్తాడు. పగలంతా కూడా వేట తమకంలో అలసి తొలసిపోయినటువంటి అతను గాఢ నిద్రలో మునిగిపోతాడు. అప్పుడు ఆ కపటముని తన ఆసనంపై కూర్చొని తన మిత్రుడైనటువంటి కాలకేతుణ్ణి స్మరిస్తాడు. కాలకేతుడు భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు. అతనికి తెలియనటువంటి మాయలంటూ లేవు. క్షణంలోనే కాలకేతుడు ఆ కపటముని ముందు ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూసి ముని కూడా ఆనందిస్తాడు. ప్రతాపబాణుణ్ణి తాను ఎలా వశం చేసుకున్నాడో, అతన్ని ఎలా నాశనం చెయ్యాలి అనేది ఆ రాక్షసుడికి వివరిస్తాడు. ఆ తరువాత ముని ఆజ్ఞ ప్రకారం కాలకేతు నిద్రిస్తున్నటువంటి ప్రతాపబాణుణ్ణి అతని గుర్రంతో సహా కేకయ దేశానికి చేరుస్తాడు. రాజపురోహితుణ్ణి ముని వద్దకు తీసుకొని వస్తాడు. ఆ తరువాత పక్షుల కిలకిల రావాలతో ప్రతాపబాణుడికి మెలకువ వస్తుంది. తాను తన మందిరంలో ఉన్నానని తెలుసుకొని రాజు ఆశ్చర్యపోయి ముని యొక్క తపోశక్తిని కొనియాడకుండా ఉండలేకపోతాడు. నెమ్మదిగా శయ్య నుండి లేచి ఎవరికీ తెలియకుండా తన అశ్వంతో వనానికి వెళ్ళి 2 జాములు దాటాక రాజమందిరానికి తిరిగి వస్తాడు. రాజును చూసి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తారు. కానీ రాజు మనసు అంతా కూడా ఆ కపటమునిపైనే ఉంటుంది. 3 రోజులు 3 యుగాలుగా గడుపుతాడు. 3వ రోజున ఆ కపటముని రంగంలోకి దిగుతాడు. తన శ్రేయోభిలాషి అని తలుస్తున్నటువంటి ఆ మునిని చూసినటువంటి రాజు ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. ఆ తరువాత కపటముని కాలకేతు రాక్షసుడి సహాయంతో భోజన సదుపాయాలను గావిస్తాడు. రాజాజ్ఞ మేరకు ఆహ్వానించబడినటువంటి బ్రాహ్మణులందరూ కూడా విందు భోజనానికి విచ్చేస్తారు. విందులో వడ్డించబడినటువంటి వంటకాలను చూసి ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారు అన్ని విభిన్న రకాలైనటువంటి వంటకాలను గురించి విని ఉండడమే కానీ చూసి ఉండకపోవడమే అందుకు కారణం. ప్రతాపబాణుణ్ణి స్తుతిస్తూ అతన్ని ఆశీర్వదిస్తూ వారందరూ భోజనాలకు కూర్చుంటారు. వారు విందును ఆరగించడానికి సిద్ధమై ఉండగా నింగి నుండి అశరీరవాణి ఈ విధంగా పలుకుతుంది. విప్రవర్యులారా, త్వరపడి విందును ఆరగించకండి. దానిలో గోమాంసం కలపబడి ఉంది. అశరీరవాణి మాటలను విన్నటువంటి ఆ విప్రుల కోపోద్రేకాలకు ఎల్లలు లేకుండా పోయాయి. ఆ కోపోద్రేకాలలో వారు ఆ రాజును ఈ విధంగా శపించారు. మూర్ఖుడా, మమ్మలను కపటంతో మోసగించాలని అనుకున్నావా? బ్రహ్మస్వరూపులమైనటువంటి మమ్మలను మోసగించడం అంత తేలిక కాదు. ఈశ్వర కృపతో మా ధర్మాన్ని మేము రక్షించుకోగలిగాం. మమ్మలను ఈ విధంగా మాయోపాయంతో మోసగించాలి అనుకున్నందుకు నువ్వు నీ పరివార సైతంగా నిశాచర జన్మను అనుభవించు. మా ఈ శాపానికి తిరుగులేదు. ఆ బ్రాహ్మణుల శాపానికి రాజు భయాందోళనలకు గురవుతాడు. నిజానికి తాను ఏ పాపము ఎరుగనని శాపాన్ని ఉపసంహరించుకోమని చెప్పి ఆ బ్రాహ్మణులను ప్రార్థిస్తాడు. రాజు ప్రార్థనలకు బ్రాహ్మణులు కొంత శాంతించి, రాజా, దీనిలో నీ తప్పు ఏమీ లేనప్పటికీ నీవు శాపానికి గురికాక తప్పదు. బ్రాహ్మణుల శాపం అతి భయంకరమైనది, దానికి తిరుగులేదు అంటూ వారు అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతారు. బ్రాహ్మణుల శాప కారణంగా సత్యకేతు మహారాజు వంశంలో వారందరూ కూడా నశించిపోతారు. పుణ్యాత్ముడైనటువంటి ప్రతాపబాణుడు ఒక దుష్టుని యొక్క సాంగత్యంతో తాను నష్టపోవడమే కాకుండా తన వంశస్థులు, తన పరివారము కూడా నష్టపోవడానికి పరోక్షంగా కారణభూతుడవుతాడు. కాలాంతరంలో ప్రతాపబాణుడు రావణుడిగా, అరిమర్దనుడు కుంభకర్ణుడిగా, ధర్మరుచి విభీషణుడిగా జన్మిస్తారు. పులస్త్య మహాముని కుమారులుగా జన్మించినప్పటికీ బ్రాహ్మణుల యొక్క శాప కారణంగా వారు రాక్షసులవుతారు. ఇది మహాశివభక్తుడు, రాక్షసుల రాజైనటువంటి రావణాసురుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున యుద్ధం ముగిసిన తరువాత జరిగినటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. మహారథుడైనటువంటి కర్ణుడు రణరంగంలో నేల కొరిగిపోయాడు. కర్ణుని మరణాన్ని పురస్కరించుకొని పాండవ శిబిరాలలో విజయోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అంతటి సమాధికోత్సవమైనటువంటి సమయంలో పాండవుల విజయానికి మూల కారణంగా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణుడు మాత్రం దిగులుతో కూర్చొని ఉంటాడు. అందుకు కారణం ఆయన మధ్య మధ్యలో నేడు ఈ యొక్క ధరాతలం నుండి మహోన్నతుడైనటువంటి దానశీలి నిష్క్రమించాడు అంటూ గొనుగుతూ ఉంటాడు. ధర్మానికే మరొక పేరు అయినటువంటి యుధిష్ఠిరునికి ఎవరిని ప్రశంసించినా,
ఎవరిలోని సద్గుణాలను ఎంతగా ప్రశంసించినా జాడమాత్రంగా కూడా ఈర్ష్య కలగదు. కానీ అర్జునునికి ఆగర్భ శత్రువైనటువంటి కర్ణుణ్ణి కృష్ణుడు ఈ విధంగా ప్రశంసించడం విని మనస్సు కాస్త చివుక్కుమంటుంది. ధర్మరాజు తల వంచుకొని కిమ్మనకుండా కూర్చొని ఉంటాడు. అప్పుడు అర్జునుని పరిస్థితిని చూసి శ్రీకృష్ణుడు అతనితో ఇలా అంటాడు. అర్జునా, నిన్ను చూస్తే నేను కర్ణుణ్ణి ఉత్త పుణ్యానికే పొగుడుతూ ఉన్నానని నువ్వు అనుకున్నట్లుగా ఉంటుందే. సరే, ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు నాతో పాటురా. కాస్త దూరంలో నీవు నిలబడి జరుగుతూ ఉన్నటువంటి ఒక విచిత్రాన్ని గమనిస్తూ ఉండు. దానశీలి అయినటువంటి కర్ణుడు ఇంకా కనువూపిరితోనే ఉన్నాడు. ఆ స్థితిలో కూడా అతని యొక్క దాతృత్వాన్ని నీవే తెలుసుకో అని అంటాడు. అలా రాత్రి అవుతుంది. యుద్ధభూమిలో శవాలను పీక్కు తినేటటువంటి నక్కల పాలన జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ తీవ్ర గాయాల పాలైన వారు కొన ఊపిరితో మూలుగుతూ ఉంటారు. ముక్కలు చెక్కలై చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆయుధ భాగాలు, శవాల గుట్టలు, రక్తంతో తడిసిపోయినటువంటి నేల వంటి వాటితో ఆ చోటంతా కూడా భయంకరంగా ఉంటుంది. అర్జునుణ్ణి కాస్త దూరంలో నిలబడమని చెప్పి శ్రీకృష్ణుడు తాను మాత్రం బ్రాహ్మణుని వేషంలో వెలుగెత్తి, కర్ణా, దానశీలి కర్ణా, మీరు ఎక్కడున్నారు అని పిలుస్తూ నడుస్తూ ఉంటాడు. నేల మీద కాస్త స్పృహలో పడి ఉన్నటువంటి కర్ణుడు భారంగా తలపైకెత్తి, నన్ను పిలుస్తున్నది ఎవరు, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వస్తాడు. అతను కర్ణుడితో, నేను మిమ్మల్ని నమ్ముకొని ఎంతో ఆశతో ఇక్కడి వరకు వచ్చాను. నాకు కొద్దిగా బంగారం కావాలి, ఇస్తావా? కాస్తైనా చాలు అని అంటాడు. అతని విన్నపాన్ని విని కర్ణుడు, అయ్యా, మీరు నా ఇంటికి వెళ్ళండి. నా భార్య మీకు కావలసినంత బంగారం ఇస్తుంది అని చెబుతాడు. ఒకవేళ నిజంగా సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడే అయి ఉంటే పరుగున వెళ్ళి కర్ణుడు చెప్పిన విధంగా అతని ఇంటికి వెళ్ళి బంగారం తీసుకునేవాడు. కానీ వచ్చింది ఎవరు? లోకాలను ఏలేటటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అతను కర్ణుడితో చిరాకు ధోరణిలో, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పి తెగేసి చెప్పవచ్చు కదా, ఇక్కడికి అక్కడికి తిరగమని చెబుతావెందుకు? నేను ఎక్కడికి వెళ్ళను. నాకు 2 ఆవగింజలంత బంగారం ఇస్తే చాలు. ఇందుకోసం నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తెగేసి చెబుతాడు. ఆ బ్రాహ్మణుని మాటలు విని కర్ణుడు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, నా పళ్ళల్లో ఒకటి బంగారు కట్టుడు పన్ను ఉంది. మీరు మరోలా భావించకపోతే దానిని తీసుకోండి అని అంటాడు. అది వినగానే ఆ బ్రాహ్మణుని ముఖం కోపంతో ఎర్రబారుతుంది. ఒక బ్రాహ్మణునితో ఒక మనిషి పన్ను పీకి తీసుకోమని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. కర్ణుడు ఏం చేయగలడు? అటూ ఇటూ చూస్తాడు. దగ్గరలో ఒక చిన్న రాయి కనిపిస్తుంది. ఎలాగో అతి కష్టం మీద ఆ రాయి ఉన్న చోటుకు పాక్కుంటూ వెళతాడు. ఆ రాయితో తన పంటిని బలంగా కొడతాడు. పన్ను విరిగి కింద పడుతుంది. దానిని చేతిలోకి తీసుకొని ఆ బ్రాహ్మణుని చూస్తూ, స్వామి, ఇదిగోండి, ఇప్పుడు తీసుకోండి అని అంటాడు. జరిగిందంతా చూసి ఆ బ్రాహ్మణుడు, చిచి, రక్తంతో తడిసినటువంటి అపవిత్రమైనటువంటి ఎముక అంటూ 2 అడుగులు వెనక్కు వేస్తాడు. అప్పుడు కర్ణుడు ఎంతో కష్టపడి కత్తితో బంగారాన్ని మాత్రం పంటి నుండి గీకి తీస్తాడు. అప్పటికీ దానిని స్వీకరించేందుకు ఆ బ్రాహ్మణుడు నిరాకరిస్తాడు. అప్పుడు కర్ణుడు తన విల్లును కాస్త తీసి ఇవ్వమని అడుగుతాడు. అందుకు అతను కుదరదు అని చెబుతాడు. మరలా కర్ణుడు నేల మీద అతి కష్టం మీద పాకుతూ విల్లు పడి ఉన్నటువంటి చోటుకు వెళతాడు. అమితమైనటువంటి శ్రమతో విల్లుకు బాణాన్ని సంధించి వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే దాని ప్రభావంతో పడినటువంటి వాన నీటితో కర్ణుడి చేతిలో ఉన్నటువంటి రక్తసిక్తమై ఉన్నటువంటి ఆ పంటికి అంటుకుని ఉన్నటువంటి రక్తం తొలగిపోయి మెరుస్తూ బంగారం కనిపిస్తుంది. అప్పుడు కర్ణుడు అమితమైనటువంటి శ్రద్ధతో దానిని ఆ బ్రాహ్మణునికి అందివ్వబోతాడు. అంతే, మరుక్షణమే కావలసిన వరాన్ని కోరుకో కర్ణా అంటూ బ్రాహ్మణుని వేషంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన నిజరూపంలో కర్ణుని ముందు సాక్షాత్కరిస్తాడు. ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి అర్జునుడు సిగ్గుతో తల వంచేసుకుంటాడు. కృష్ణుని పలుకులకు కర్ణుడు ఇలా స్పందించాడు. నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నటువంటి సమయంలో త్రిలోకాధిపతివైనటువంటి మీరు ఇక్కడకు వచ్చినప్పుడే నేను ఇక ఏం వరాన్ని కోరుకోవాలి, అసలు ఎందుకోసం అడగాలి అని దీనంగా చెబుతూ కృష్ణుని ఒడిలో ఉండగా అతని ప్రాణం పోతుంది. దాతృత్వానికే మారుపేరుగా విరాజిల్లినటువంటి కర్ణుడు భక్తి తత్పరతలోనూ ఎంతటివాడో ఇప్పటికైనా తెలుసుకున్నావా అర్జునా అని శ్రీకృష్ణుడు అర్జునికి తెలియజేస్తాడు.
ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.